సో టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ సిరీస్. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. వెన్ ఐఎమ్ వీక్, వెన్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. సో మనం ఎప్పుడు బలహీనం అంటే ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను. సో మనం పోరాటంలో మనము సంతోషమే కాదు, దుఃఖం కూడా ఉంటుంది మన జీవితంలో. ఆనందమే కాదు, బాధ కూడా ఉంటుంది. లాభాలే కాదు, నష్టాలు కూడా ఉంటాయి. అండ్ బహుమానాలే కాదు, అవమానాలు కూడా ఉంటాయి, నిందలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు మనం ఏమవుతాం? బలహీన పడిపోతాం, కృంగిపోతాము, కృషించిపోతాము. సో మనము ఎలా ఉంటుందంటే మన జీవితము ఇక ఇంతేనా, ఇక అయిపోతుందేమో, ఇక మన జీవితం ఇక్కడితోటే ఆగిపోతుందేమో అని మనకు ఇక మన లైఫ్కి హోప్ లేకుండా వెళ్తుంది. కానీ దేవుడు ఏమంటాడు? ఆ సిచ్యువేషన్లోనే నువ్వు బలంగా నిలబడు అంటాడు. నీ పోరాటాలకు ఎదురుగా నిలబడు, నీ శ్రమలకు ఎదురుగా నిలబడు. సో నీ యొక్క కష్టానికి ఎదురుగా నిలబడు. సో నువ్వు ఎప్పుడైతే బలహీనుడవుతావో అప్పుడే బలవంతుడవుతావు, అప్పుడే బలము తెచ్చుకో. ఎక్కువగా నిన్ను నువ్వు మాడిఫై చేసుకో, మాడ్యూల్ చేసుకో అంటాడు దేవుడు. సో ఎందుకంటే కొన్నిసార్లు మనం బలంగా ఉన్నా కూడా మన చుట్టూ ఉన్న సమాజము మనం ఏ తప్పు చేయకున్నా, ఏ పొరపాటు చేయకున్నా, ఏ త ఏ ఏ యొక్క వాళ్ళను కీడు చేయకున్నా, చెడు చేయకున్నా మనము బలహీనపడాలని క్రిటిసైజ్ చేస్తుంటా అంటారు, విమర్శిస్తుంటా అంటారు. సో అవన్నీ పట్టించుకోకుండా నువ్వు ఎప్పుడైతే బలహీనుడుగా ఉంటావో అప్పుడే బలవంతుడుగా నిలబడాలి. అంటే నీ కష్టాల్లో నువ్వు బలంగా నిలబడు, ధైర్యంగా ఉండు, భయపడద్దు, బలపడాలి. సో నీ బాధలలో, చింతలలో, వేదనల్లో, రోదనలో నువ్వు ఎప్పుడు కూడా బలహీనపడద్దు, బలంగా ఉండాలి. ఫెయిల్యూర్స్ వచ్చాయా, ఇట్స్ ఓకే. ఫెయిల్యూర్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. కమ్ బ్యాక్ టు నార్మల్ పొజిషన్, బౌన్స్ బ్యాక్ కావాల్సిందే. సో లైఫ్ అన్నాక అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది, డౌన్ ఉంటుంది, మళ్ళీ అప్ ఉంటుంది, మళ్ళీ అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. సో లైఫ్ అన్నాక ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్స్ ఉంటుంది, అండ్ విక్టరీ ఉంటుంది, అండ్ ఘోరమైన విఫలాలు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. అండ్ అందరూ పొగిడే వాళ్ళు ఉంటారు, అండ్ అందరూ పొగిడే వాళ్ళు కూడా ఉండరు, తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఏమన్నా అనకపోయినా మనల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, మన గురించి బ్యాక్లో బాధగా ఏంటి చండలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో అది నువ్వు కారకుడవు కావద్దు. అంటే నీ లోపల ఇన్నర్ పీస్ ఎప్పుడు కూడా పాడైపోవద్దు. సో వస్తుంటాయి, శ్రమలు వస్తుంటాయి, పోరాటాలు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి, నిందలు వస్తుంటాయి. దీనివల్ల మనము ఆబ్వియస్గా మానవ జీవితం అన్నాక, మనిషి అనేవాడు ఎవరైనా ఉన్నాక ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనిషి కృంగిపోతాడు. ఏమి తప్పు చేయకుండా, పొరపాటు చేయకుండా మనల్ని ఎవరైనా నిందలు వేస్తే, మనల్ని అవమానపరిస్తే మనము బలహీన పడిపోతాము. సో అలాంటి సమయంలో దేవుడు ఏమంటాడు? బలం తెచ్చుకో అంటాడు, బలంగా నిలబడు అంటాడు. సో నీ ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు సంతోషం కాదు, రానప్పుడు కూడా నువ్వు హ్యాపీగా ఉండు, బలంగా ఉండు, నమ్ము దేవుడిని. సో ప్రార్థనకు సమాధానం హీలింగ్ వచ్చినప్పుడు కాదు, హీలింగ్ రాకపోయినా కూడా నువ్వు బలంగా ఉండు. సో మన జీవితం ఎలా ఉండాలంటే, నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు, నీ కాలుకు ముళ్ళు కూర్చింది. సో ముళ్ళు కాలుకే కదా, కంటికి కాదు కదా అనుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, బీపీ ఉన్నదని తెలుస్తుంది సడన్గా. ఓకే, బీపీ కదా, షుగర్ నార్మలే ఉంది, కొలెస్ట్రాల్ నార్మలే ఉంది, అండ్ బాడీలో అన్ని పార్ట్స్ నార్మలే పనిచేస్తున్నాయి కదా, బీపీ ఒకటే కదా. సో అలా గుండె ధైర్యం తెచ్చుకోవాలి. కానీ చాలామంది అయ్యో బీపీ ఉంది, అయ్యో బీపీ ఉంది, అయ్యో బీపీ ఉంది, ఒకటే. కానీ బాడీలో అన్ని పార్ట్స్ అవ్యంగా పనిచేస్తాయి, ఏ రోగం ఉండదు, ఏ జబ్బు ఉండదు. ఆ ఉన్న ఒక్క రోగం గురించి తలుచుకొని 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 కృంగిపోయి కృషించిపోయి ఆ బీపీ కాస్త షుగర్గా మారుతుంది, షుగర్ కాస్త కొలెస్ట్రాల్గా, కొలెస్ట్రాల్ కాస్త ఆ హార్ట్ అటాక్ లాగా ఇలా మారుతూ ఉంటుంది. సో ఒక్క బలహీనత గురించి, ఒక్క ఫెయిల్యూర్ గురించి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? సో లైఫ్ అన్నాక ఇట్స్ ఎలా అంటే, లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక బఫెట్ ప్లేట్ లాగా ఉంటుందండి. మనం బఫెట్కి వెళ్ళినప్పుడు స్వీట్స్ ఉంటాయి, హాట్ ఉంటుంది, వెజిటేరియన్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఉంటుంది, అన్ని డిజర్ట్స్ ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి, అండ్ కేక్స్ ఉంటాయి. సో అన్నీ ఉంటాయి. ఇట్స్ లైక్ ఏ బఫెట్ ప్లేట్. అంటే నీ లైఫ్ అన్నాక ఫెయిల్యూర్, సక్సెస్, అండ్ ప్రాఫిట్, లాస్, అండ్ గుడ్నెస్ అండ్ హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్, ఇలా అన్నీ ఉంటాయి. గుడ్ హెల్త్ అండ్ బ్యాడ్ హెల్త్. సో ఇట్స్ ఎ మిక్స్డ్ లైఫ్, మిక్స్డ్ బఫెట్ ప్లేట్ లాగా ఉంటుంది. సో మనం సంతోషం వచ్చినప్పుడు బలంగా ఉంటాం, బాధ వచ్చినప్పుడు బలహీన పడిపోతాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఆ బలహీనతలోనే ఇంకా బలము తెచ్చుకోమంటాడు, స్ట్రాంగ్గా నిలబడు అంటాడు. ఆ ఫెయిల్యూర్లు వచ్చినప్పుడే ఇంకా స్ట్రాంగ్గా నిలబడి ముందడికి దూసుకొని వెళ్ళు అంటాడు దేవుడు. సో ఎప్పుడు కూడా మనం కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. వస్తుంటాయి, అవును, కొంచెం బాధ వస్తుంది,
మనకు సడన్గా ఒక ప్రాఫిట్ రావాల్సింది, లాస్ వచ్చింది, బాధ వస్తుంది. కానీ ఇమ్మీడియట్గా యూ నీడ్ టు కమ్ బ్యాక్, బౌన్స్ బ్యాక్ కావాలి, మనం కమ్ బ్యాక్ కావాలి. కొంతమంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూర్చొని ఆ లాస్ని తలుచుకొని ఆ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అందరూ కూడా లైఫ్ వేస్ట్ చేస్తుంటా అంటారు. సో అది కాదు జీవితం. సో లైఫ్ ఎప్పుడైనా కూడా మనకు ఆల్వేస్ గివ్ అస్ ద సడన్ సర్ప్రైజెస్. మనకు దేవుడు ఎప్పుడు కూడా ఒక సడన్ సర్ప్రైజెస్ ఇస్తాడండి. ఎలా ఉంటుందంటే మన లైఫ్ ఈరోజు కీడు వచ్చింది అనుకుంటావా, దాని వెనకాల గొప్ప మేలుని దాచిపెడతాడు. నీ దుఃఖం వెనకాల గొప్ప సంతోషాన్ని దాచిపెడతాడు. నీ యొక్క నష్టం వెనకాల గొప్ప లాభాన్ని దాచిపెడతాడు. నీ యొక్క శ్రమల వెనకాల ఒక గొప్ప విజయాన్ని దాచిపెడతాడు దేవుడు. ఎప్పుడు కూడా అది మర్చిపోవద్దండి. ఈరోజు కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, ప్రార్థనలకు జవాబు రావట్లేదని, ఇంకా నువ్వు అడిగినది పొందుకోవట్లేదని ఎప్పుడు కూడా కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. ఇంకా బౌన్స్ బ్యాక్ కావాలి, నిలబడాలి, స్ట్రాంగ్గా నిలబడాలి. ఇది నీ జీవితం. యు ఆర్ ద ఫైటర్ ఫర్ యువర్ లైఫ్. సో యు ఆర్ ఫైటర్ ఫర్ యువర్ లైఫ్. యు ఆర్ ఇన్ ద వార్. నువ్వు ఒక యుద్ధ భూమిలో ఉన్నావు. నువ్వే యోధుడవు, నువ్వే యోధురాలివి, నువ్వే సైనికుడవు. నీ యుద్ధాన్ని నువ్వే పోరాడాలి. సో దేవుడి సహాయం తీసుకొని పోరాడాలి. సో అందుకే నువ్వు ఎప్పుడైతే డౌన్ అవుతున్నావో అప్పుడు నువ్వు డబల్గా నువ్వు పైకి రావాలి, డబల్గా నువ్వు బౌన్స్ బ్యాక్ కావాలి. సో చాలా జంతువులు కూడా, చాలా చాలా పక్షులు కూడా అవి కృంగిపోయినప్పుడు, అంటే ఆహారం లేనప్పుడు కూడా అవి పైకి లేస్తాయి. ఇప్పుడు పక్షిరాజు ఈగిల్ ఉంటుంది, తన బలహీనతలో కూడా ఇంకా వెళ్ళి బలం తెచ్చుకొని మళ్ళీ రెండింతలుగా పైకి లేసి ఎగురుతుందట పక్షిరాజు, ఈగల్. సో గ్రద్ద. సో అలాగే మన జీవితంలో కూడా ఇవన్నీ కామన్ అయినప్పుడు, సంతోషం ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావో అండ్ బాధను కూడా యాక్సెప్ట్ చేయి. అలాని బాధ రావాలని కోరుకోకు, వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయి. ఛాలెంజ్, దేవుడు నాకు ఒక ఛాలెంజ్ పెట్టాడు. ఐ నీడ్ టు ఓవర్కమ్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్, ఐ నీడ్ టు ఓవర్కమ్ ఫ్రమ్ దిస్ ఛాలెంజ్. నాకు ఒక పరిస్థితి వచ్చింది సడన్గా, నేనేమి మంచిగానే ఉన్నా, బాధ లేదు, అంత బాగానే ఉన్నా, నీతిగా ఉంటున్నా, పరిశుద్ధంగా ఉన్నా, వచ్చింది అంటే దేవుడు నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాడు అని అనుకో, పరీక్ష పెడుతున్నాడు అనుకో. నీకు ఒక ఛాలెంజ్ ఉంది, ఈ ఛాలెంజ్ని నేను ఎలాగైనా ఓవర్ కావాలి, ఈ పరీక్షలను ఎలాగైనా పాస్ కావాలని అనుకో. అంతేకాని నాకెందుకు వచ్చింది, నేను ఎందుకు ఇలా అవుతున్నాను, నేను ఎందుకు ఇలా బలహీనపడుతున్నాను. సో ప్రతి కష్టం వెనకాల దేవుడు ఒక నడిపింపు ఉంటుంది, ఒక బలం ఉంటుంది, ఒక బలహీనతల నుంచి ఆయన బలాన్ని బయటికి తీసుకొస్తాడు ఎప్పుడైనా కూడా. సో ఎప్పుడు కూడా మన లైఫ్ స్మూత్ వే అని ఎప్పుడు అనుకోవద్దండి, స్మూత్ వే అని ఎప్పుడు అనుకోవద్దు. ఉంటాయి, అయితే హైవే లాగా కొన్ని రోజులు ఉంటుంది, డాంబర్ రోడ్డు ఉంటుంది, కంకర్ రోడ్డు లాగా ఉంటుంది, మట్టి రోడ్డు లాగా ఉంటుంది మన లైఫ్ కూడా. సో కానీ ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా నువ్వు దేవుడి మీద విశ్వాసాన్ని వదిలిపెట్టుకోకు, నీ ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టుకోకు, నీ మనోబలంని వదిలిపెట్టుకోవద్దు, నీ మనోసంకల్పాన్ని వదిలిపెట్టుకోవద్దు. సో నీకు రెండు చెవులు దేవుడిచ్చాడు. ఆ సమయంలో ఒక చెవిలో నుంచి విన్నది ఇంకో చెవులకు బయటికి పంపించేసాయి. ఎందుకంటే నువ్వు ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు 100 నోర్లు లేస్తాయి, నువ్వు రిజెక్షన్స్లో ఉన్నప్పుడు 1000 నోర్లు లేస్తాయి. అవి పట్టుకొని నీ అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు వాటిని పట్టుకొని నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా అక్కడే స్ట్రక్ అయిపోతావు, అక్కడే బలహీన పడిపోతావు. గుర్తుపెట్టుకోండి, ఒక ప్రార్థనకు జవాబు రావట్లేదంటే డిసప్పాయింట్ కావద్దు. సడన్గా నీకు ఒక లాస్ వచ్చిందంటే డిసప్పాయింట్ కావద్దు, సడన్గా నీకు ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చిందంటే డిసప్పాయింట్ కావద్దు. సో బలహీనపడొద్దు, బలం తెచ్చుకోవాలి అప్పుడే. సో నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని ఈ వర్డ్ మాత్రం అందరూ మీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి. వస్తాయి, మనిషి అన్నాక సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఫెయిల్యూర్ ఇన్ పర్సనల్ లైఫ్, ఫెయిల్యూర్స్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్, ఫెయిల్యూర్స్ ఇన్ మినిస్ట్రీ, ఫెయిల్యూర్స్ ఇన్ బిజినెస్, సో ఫెయిల్యూర్స్ ఇన్ పొలిటికల్. సో పొలిటికల్స్ కూడా చూడండి, పాలిటిక్స్లో కూడా అందరూ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్యూర్ అయి మళ్ళీ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఫెయిల్యూర్స్ ఎవ్రీవేర్ ఎనీ ఫీల్డ్, ఎనీ పర్సన్, దే షుడ్ టేస్ట్ ఫ్లేవర్ ఆఫ్ ఫెయిల్యూర్. నేను అలా అంటాను. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, బటర్ స్కాచ్ అని, వెనీలా అని, చాక్లెట్ అని. సో మన లైఫ్లో కూడా అలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్ ఈజ్ ఎ ఫ్లేవర్ లాగా తీసుకో, సక్సెస్ ఒక ఫ్లేవర్ లాగా తీసుకో, అండ్ విక్టరీ ఒక ఫ్లేవర్ లాగా తీసుకో, లాస్ ఒక ఫ్లేవర్ లాగా తీసుకో, అండ్ ప్రాఫిట్ ఒక ఫ్లేవర్ లాగా తీసుకో, గుడ్ హెల్త్ ఒక ఫ్లేవర్ లాగా తీసుకో, అండ్ బ్యాడ్ హెల్త్ ఒక ఫ్లేవర్ లాగా తీసుకో. సో వచ్చింది, మనం ఏం చేయలేము, రావాలని కోరుకోకండి. నాకు హెల్త్ ఇష్యూస్ రావాలని కోరుకోకండి, ఫెయిల్యూర్స్ రావాలని కోరుకోకండి,
అండ్ అనారోగ్య సమస్యలు రావాలని, లాస్ రావాలని కోరుకోకండి. కానీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఫేస్ చేయాలి. ఆ ఛాలెంజెస్ని మనం ఫేస్ చేసి ఓవర్కమ్ కావాలి. సో వచ్చింది, మనం ఏం చేయలేము. సో దాన్ని ఫేస్ చేసుకొని ముందడికి వెళ్ళడమే. ఒకటి, మన బ్రతుకు ఎలా ఉంటుందంటే చచ్చేదాకా బ్రతకాలి అంతే. బ్రతికినంత కాలము కూడా మనం ఏదో ఒక పోరాటంలో ఉంటున్నాము కాబట్టి గుండె ధైర్యం తెచ్చుకోవాలి. కొంతమంది 1% ప్రాబ్లమ్ని 100% ప్రాబ్లం లాగా ఫీల్ అవుతారు. కొంతమంది 100% ప్రాబ్లమ్ని 1% ప్రాబ్లం లాగా ఫీల్ కారు. అంటే నువ్వు తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో బలంగా ఉండు, ధైర్యంగా ఉండు. అన్నిటికీ దేవుడు ఉన్నాడు. నువ్వు చేయాల్సిన ప్రయత్నము భక్తి లోపం లేకుండా, శుద్ధ లోపం లేకుండా, అంటే ఎలాంటి లోపం లేకుండా భక్తితో శ్రద్ధతో చేస్తుండు చేస్తుండు చేస్తుండు. దేవుడు నీకు తోడై ఉండి నీ మనోసంకల్పము బలంగా ఉండాలి. సో బలహీనమైనప్పుడు నువ్వు నీతి తప్పకూడదు, పరిశుద్ధత తప్పకూడదు. నిందల అవమానాలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. సో నువ్వు ఎప్పుడైతే డౌన్ అవుతావో అప్పుడే నిన్ను నువ్వు బూస్టప్ చేసుకోవాలి, డబల్గా నువ్వు పైకి రావాలి. ఇప్పుడు మనము హాస్పిటల్లో బలహీనమైనవని మనము హాస్పిటల్లో అడ్మిట్ అయితే డాక్టర్ ఏమిస్తాడు? సిలైన్ బాటిల్ ఇస్తాడు, గ్లూకోజ్ ఇస్తాడు, డబల్ స్ట్రెంగ్త్ రావాలని. ఏ స్ట్రెంగ్త్ అయితే కోల్పోయామో ఆ స్ట్రెంగ్త్ని డబల్గా తెచ్చుకోవాలని డాక్టర్ గ్లూకోజ్, సిలైన్ బాటిల్స్ ఇస్తాడు. సో మనకు లిక్విడ్స్ ఇస్తాడు, టానిక్స్ ఇస్తాడు, సో మంచి ఫ్రూట్స్ ఇస్తాడు. సో అలాగే నువ్వు ఎప్పుడైతే బలహీనం అవుతావో నీకు నువ్వే సిలైన్ లాగా, నీకు నువ్వే గ్లూకోజ్ లాగా, నీకు నువ్వే ఒక గుడ్ ఫ్రూట్ లాగా మారాలి. ఆ కష్టానికి ఎదురుగా వెళ్ళాలి. నాకు ఇది ఒక ఛాలెంజ్, ఈ ఛాలెంజ్ నుంచి నేను ఓవర్కమ్ కావాలి అని అలా నువ్వు ముందడికి దూసుకొని వెళ్తుంటే దేవుడు నీకు తప్పగా ద్వారాలు ఓపెన్ చేస్తాడు. నువ్వు స్ట్రక్ అయ్యి అక్కడే కూర్చున్నావు అనుకో, దేవుడు ద్వారాలు ఓపెన్ చేయడండి. నువ్వు స్ట్రక్ కాకుండా నెక్స్ట్ లెవెల్కి ముందడికి వెళ్తుంటే దేవుడు నూతన ద్వారాలను, నూతన మార్గాలను ఓపెన్ చేస్తాడు. దేవుడు కూడా ఎవరికి సాయం చేస్తాడు తెలుసా అండి? నువ్వు అక్కడే ఆగిపోతే దేవుడు సాయం చేయలేడు. నువ్వు ఒక్క అడిగి దేవుడు ఇంకొక అడుగు వేపిస్తాడు. నువ్వు ఒక్క అడిగే దేవుడు ఇంకొక ద్వారం ఓపెన్ చేస్తాడు. నువ్వు ఇంకొక అడుగే ఇంకొక ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు. నువ్వు ఇంకొక అడిగే ఇంకొక ద్వారాన్ని ఓపెన్ చేసి అక్కడ నీకు దేవుడు ఒక ట్రెజర్ పెడతాడు, ఒక బంగారం లాంటి భవిష్యత్తును పెడతాడు. సో నువ్వు అక్కడ ఆగిపోయావు అనుకో, దేవుడు కూడా నీకు సహాయం చేయలేడు, ముందడికి వెళ్ళలేవు. సో డోంట్ స్ట్రక్ ఎట్ దట్ పాయింట్ ఓన్లీ. నీకు కష్టం వచ్చింది, ఆ కష్టం దగ్గరనే ఆగిపోకు, ప్రయత్నించు. నీకు బాధ వచ్చిందా, బాధ దగ్గరనే ఆగిపోకు, ప్రయత్నించు. నీకు నష్టం వచ్చిందా, నష్టం దగ్గరనే ఆగిపోకు, మళ్ళీ లాభం ఎలా రావాలో తెలుసుకోవాలి. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు కూడా ఏ టైంలో మనకు సడన్ సర్ప్రైజ్లు ఇస్తుందో తెలియదు. ఈరోజు బ్యాడ్ అనుకున్నది రేపు గుడ్గా కావచ్చు, ఈరోజు గుడ్ అనుకున్నది రేపు బ్యాడ్ కావచ్చు, ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు, ఈరోజు లేనిది రేపు ఉండొచ్చు. వీ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. సో హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్. సో నీ కష్టమున్నా, బాధున్నా, నష్టమున్నా, అనారోగ్య సమస్యలున్నా నువ్వు దేవుడి మీద విశ్వాసాన్ని వదిలిపెట్టుకోకు. ఎందుకంటే ఈ దేవుడి యొక్క నడిపింపు నువ్వు విశ్వాసంలో ఎదగాలని, దేవుళ్ళు ఎదగాలని, వాక్యంలో ఎదగాలని, ఇంకా దేవుడికి దగ్గరగా కావాలని దేవుడు కొన్నిసార్లు మనల్ని శ్రమల గుండా, పరీక్షల గుండా తీసుకెళ్తున్నప్పుడు మహాదానందమని ఆనందించు, కానీ కష్టం అని ఆలోచించకు. చూద్దాం దేవుడు ఇలాంటి వాక్యాలు ఈరోజు మాట్లాడబోతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయము 9వ వచనము, అందుకు నా కృప నీకు చాలును. సో చూసారా, మనకు దేవుడి కృప కంపల్సరీ ఉంటుంది. నీ కష్టాల్లో కూడా ఉంటుంది, నీ బాధలో కూడా ఉంటుంది, నీ బలహీనతలో కూడా ఉంటుంది, నువ్వు నష్టాల్లో ఉన్నప్పుడు ఉంటుంది, నువ్వు లేమిలో ఉన్నప్పుడు ఉంటుంది, నువ్వు దారిద్ర్యంలో, పేదరికంలో కూడా ఆయన కృప నీకు తోడుగానే ఉంటుంది. సో బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. చూసారా, నువ్వు బలహీనతల యందు నువ్వు దేవుని ఎక్కువగా తెలుసుకుంటావు, ఇంకా బలహీనతలో నువ్వు ఇంకా శక్తిమంతుడవు అవుతావు. నీకు తెలియకుండానే నీ ఇన్నర్ పవర్ ఎక్కువగా మారుతుంటుంది. సో బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. సో అంటే నువ్వు బలహీనతలో కూడా స్ట్రాంగ్ అవుతున్నావు, స్ట్రెంగ్తెన్ అవుతున్నావు, నువ్వు బలపడుతున్నావు బలహీనతలో కూడా. అంటే నీ లోపల ఆత్మవిశ్వాసము పెరుగుతుంటుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ స్మూత్గా ఉన్నప్పుడు నువ్వు ఏం నేర్చుకోవండి. ఎప్పుడైతే లైఫ్లో స్పీడ్ బ్రేకర్స్ వస్తాయో, లైఫ్లో ఎప్పుడైతే యూటర్న్స్ వస్తాయో, లైఫ్లో ఎప్పుడైతే మనకు చాలా ఇలాంటి డార్క్నెస్ అలాంటివి వస్తున్నప్పుడు మనం ఇంకెక్కువగా షైన్ అవుతాము. సో మనిషి సక్సెస్లో ఉన్నప్పుడు ఏం నేర్చుకోడండి, ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు చాలా నేర్చుకుంటాడు. ఫెయిల్యూర్స్ బాగా నేర్పిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరి లైఫ్లో టీచర్ ఎవరంటే బెస్ట్ టీచర్ యువర్ ఫెయిల్యూర్స్, యువర్ మిస్టేక్స్, యువర్ ప్రాబ్లమ్స్.
అండ్ యువర్ క్రిటిక్స్. నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నిన్ను విమర్శించేవాడే నీకు నిజమైన స్నేహితుడు. నిన్ను పొగడేవాడు కంటే నిన్ను విమర్శించేవాడే నిజమైన స్నేహితుడు. నీ కష్టాల కంటే నీ సుఖాల కంటే నీ కష్టాలే నీకు నిజమైన టీచర్. నీ ప్రాబ్లమ్సే నిజమైన టీచర్, నిజమైన లెసన్స్. నీ యొక్క నడిపింపు, నీ యొక్క బాధలే నీకు నిజమైన లెసన్స్. అప్పుడే నీ పరిపూర్ణత వస్తుంది, నీకు మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది. నీ ఆత్మలో కానీ నీ నాలెడ్జ్లో కానీ నీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతుంది. అలాగని కోరుకోమని నేను చెప్పట్లేదు. వచ్చిందా మనం ఫేస్ చేయాల్సిందే, దాన్ని తీసివేయలేము. మనకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మనం ముందడికి సాగుతూనే ఉండాలి. నా శక్తి పరిపూర్ణం అవుతున్నది ఎప్పుడు బలహీనత యందు ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము. సో దేవుడు కష్టాల్లో ఉన్న వాళ్ళను, బాధలో ఉన్న వాళ్ళను, కృంగిపోయిన వాళ్ళను, బలహీనులను ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. ఆయన దృష్టి నిజంగా వాళ్ళ మీదనే ఉంటుంది, బలహీనుల మీదనే ఆయన దృష్టి ఉంటుంది, వెర్రి వాళ్ళ మీదనే ఆయన దృష్టి ఉంటుంది. అండ్ బాధలో కష్టాలలో విరిగిన నలిగిన మనసుల వల్లనే వాళ్ళ దగ్గరనే ఆయన దృష్టి ఉంటుంది. సో చూడండి, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నీ ఫెయిల్యూర్ వచ్చిందా, హ్యాపీగా ఉండమంటున్నాడు దేవుడు. రిజెక్షన్ వచ్చిందా, హ్యాపీగా ఉండమంటున్నాడు. నిందలు వచ్చాయా, హ్యాపీగా ఉండమంటున్నాడు. నువ్వు బలహీనత పడిపోతున్నావా, బహు సంతోషముగా అతిశయపడుతును, ఇంకా బహు సంతోషంగా ఉండు. సక్సెస్ వచ్చినప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటున్నావు, కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా, డబల్ హ్యాపీగా ఉండమంటున్నాడు. ఎందుకంటే ఆ ఫెయిల్యూర్ని దేవుడు ఏడింతలుగా నీకు సక్సెస్గా మారుస్తాడు. నీకు అందరు నిన్ను పొగుడుతున్నప్పుడు సంతోషం వేస్తుంది, కానీ ఎవరైనా తిట్టిల్లంటే బాధేస్తుంది. అందరూ నిన్ను వెనకాల మెచ్చుకున్నప్పుడు నీకు సంతోషం వేస్తుంది, కానీ నిన్ను అవమానపరుస్తున్నప్పుడు, నిందలేస్తున్నప్పుడు మనం కృంగిపోతాం, బలహీన పడిపోతాం, కృషించిపోతాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, బహుగా సంతోషపడు అంటాడు. ఆ అవమానం వెనుక బహుమానం ఇస్తాను అంటాడు. ఆ నింద వెనకాల గొప్ప ఘనతను తీసుకొస్తా అంటున్నాడు. సో మనుషుల నడిపింపు వేరు, దేవుడి నడిపింపు వేరండి. సో ఇది దేవుడి నడిపింపు. సో దేవుడి నడిపింపు ఇలా ఉంటుంది. మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, సక్సెస్ వచ్చినప్పుడు హ్యాపీ అండ్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు లాస్ అండ్ అన్హ్యాపీ. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు సక్సెస్ వచ్చినప్పుడు హ్యాపీ కంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు డబల్ హ్యాపీగా ఉండంటాడు. అది గాడ్స్లా, అది దేవుడిలా. ఎందుకంటే ఆ ఫెయిల్యూర్ వెనకాల గొప్ప ఆశీర్వాదం పెట్టానంటాడు దేవుడు. సో నువ్వు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తావు, లాస్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, కృంగిపోతావు, కృషించిపోతావు. దేవుడు డబల్గా సంతోషించు, ఆ లాస్లో కూడా బహు సంతోషంగా ఉండు అంటున్నాడు దేవుడు. సో ఆరోగ్యం బాగున్నప్పుడు కాదు, ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా నువ్వు హ్యాపీగా ఉండు అని అంటున్నాడు. ఎందుకు, దేవుడు మారుస్తాడు. ఈ విల్ షిఫ్ట్ ద సీజన్స్, ఆయన సమయాలను మారుస్తాడు, కాలాలను మారుస్తాడు, బలహీనులను బలంగా మారుస్తాడు, వెర్రి వాళ్ళను జ్ఞానులుగా మారుస్తాడు, శక్తిహీనులను శక్తిమంతులుగా మారుస్తాడు. సో వి నెవర్ నో, మనకు నెక్స్ట్ సెకండ్ మన లైఫ్లో ఏ అద్భుతం దేవుడు తీసుకొస్తాడో తెలియదు, ఏ ఆశ్చర్యమైన కార్యం చేస్తాడో తెలియదు, ఏం ఆశీర్వాదం ఇస్తాడో తెలియదు. వి నెవర్ నో వాట్ సర్ప్రైజెస్ వి విల్ గెట్. బట్ ఓ ఫర్ ద బెస్ట్ అంటాం కదా, అది ఎప్పుడు కూడా మనము మర్చిపోవద్దండి. ఓ ఫర్ ద బెస్ట్. నీకు ఇప్పుడు బలహీనంగా ఉన్నావా, ఓ ఫర్ ద బెస్ట్ ఫర్ స్ట్రెంగ్త్ కోసం. అండ్ అనారోగ్య సమస్య ఉన్నావా, ఓ ఫర్ ద బెస్ట్ ఫర్ గుడ్ హెల్త్. లాస్లో ఉన్నావా, ఓ ఫర్ ద బెస్ట్ ఫర్ ప్రాఫిట్. సో ఇవన్నీ కూడా లైఫ్లో ఉన్న ఫండమెంటల్స్ ఇవన్నీ కూడా. బట్ మెనీ పీపుల్ ఆర్ స్ట్రకింగ్ ఎట్ దట్ పాయింట్ ఓన్లీ, దే ఆర్ స్ట్రకింగ్ ఇన్ దేర్ ఫెయిల్యూర్స్. ఆ ఫెయిల్యూర్ దగ్గరనే ఆగిపోతున్నారు, ఆ యొక్క ఆ లాస్ దగ్గరనే ఆగిపోతున్నారు, ఆ హెల్త్ ఇష్యూ దగ్గరనే ఆగిపోతున్నారు. సో యూ షుడ్ నాట్ స్టాప్ యువర్ లైఫ్. మనం చనిపోయే వరకు బ్రతుకుతూనే ఉండాలి, అది మన గోల్ అది. సో బ్రతికినంత కాలము దేవుడు ఏమంటున్నాడు, సంతోషంగా బ్రతుకు అంటున్నాడు. సో అందుకు నా కృప నీకు చాలును. సో అందరి మీద ఆయనకు సమాన కృప ఉంటుంది. నీకు ప్రార్థనకు జవాబు రావట్లేదా, అయితే నువ్వు అనుకోకు దేవుడి కృప నీ మీద లేదని. సో నువ్వు లాస్ట్లో ఉన్నావా, అనుకోకు దేవుడు నీ కృప లేదని. ఆ దేవుడి యొక్క నడిపింపు అనుకో. దేవుడు నీకు ఒక ఛాలెంజ్ పెట్టాడు అనుకో. దేవుడు నిన్ను పరిపక్వత చేస్తున్నాడు, ప్యూరిఫై చేస్తున్నాడు. దేవుడు నిన్ను మెచ్యూరిటీ లెవెల్ పెంచుతున్నాడు. సో డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఇదంతా నా బ్యాడ్ లక్, నా బ్యాడ్ డేస్, నాకు అదృష్టం లేదు. నో, అదృష్టము దురదృష్టము ఈ మాట మనం వాడొద్దు. ఓన్లీ గాడ్ గ్రేసే మనం వాడాలి. అది ఉంటుంది, అందరి మీద ఉంటుంది. సో నీకు డబల్ గ్రేస్ ఉంది కాబట్టి నువ్వు ఫెయిల్యూర్ వచ్చావు, గుర్తుపెట్టుకోండి. దేవుడి గ్రేస్ ఎప్పుడు పెరుగుతుందో తెలుసా, నువ్వు ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు దేవుడి యొక్క గ్రేస్ డబల్ పెరుగుతుంది.
నువ్వు లాస్ట్లో ఉన్నప్పుడు దేవుడి యొక్క గ్రేస్ డబల్ పెరుగుతుంది. నీ మనసు విరిగిందా నలిగిందా దేవుడి యొక్క గ్రేస్ డబల్ పెరుగుతుంది. అలా పెరగాలని దేవుడు ఇలా నడిపింపు వస్తాడు. నువ్వు అప్పుడే దేవుడికి దగ్గర అవుతావు. నువ్వు ఫెయిల్యూర్లో దేవుని ఎక్కువగా తెలుసుకుంటావు. కావాలంటే ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. నువ్వు సక్సెస్లో ఉండడం కంటే ఫెయిల్యూర్లో ఉన్నప్పుడే దేవుడిని ఎక్కువగా తెలుసుకుంటావు. నీ లైఫ్ను కూడా నువ్వు ఎక్కువగా తెలుసుకునేది, ఆ లైఫ్లో మెచ్యూరిటీ లెవెల్ వచ్చేది మనకు ఎప్పుడంటే ఫెయిల్యూర్లో, రిజెక్షన్స్లో, లాస్లో ఉన్నప్పుడే మనం ఇంకెక్కువగా తెలుసుకుంటాము. మనకు గుడ్ హెల్త్ ఉన్నదండి, ఎప్పుడు వెళ్ళినా నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి, కానీ ఏ హెల్త్ ఇష్యూస్ లేదు. అప్పుడు నువ్వు తెలుసుకోలేవు. అదే బ్యాడ్ హెల్త్ వచ్చింది అనుకోండి, అమ్మో ఏ తినాలి, అప్పుడు నువ్వు సెర్చ్ చేస్తావు. ఏ తింటే నీ హెల్త్ క్యూర్ అవుతుంది, ఏ తింటే విటమిన్స్ బాగా వస్తాయి, ఏ తింటే నేను తొందరగా స్వస్థపడతాను, ఏ తింటే నా లివర్కి మంచిది, కిడ్నీకి మంచిది. అది అప్పుడు నువ్వు బ్యాడ్ హెల్త్ వచ్చినప్పుడే నువ్వు ఎక్కువగా తెలుసుకోగలుగుతావు. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడే నీ చుట్టుపక్కల ఎవరు కరెక్ట్ పర్సన్ ఉన్నారు నీ పక్కన. నువ్వు ఫెయిల్యూర్లో ఉన్నప్పుడే నీకు తెలుస్తుంది ఎవరు బంధువు, ఎవరు బలగము, ఎవరు నిజమైన స్నేహితుడు, ఎవరు నిజమైన బంధువుడు, ఎవరు నిజమైన రిలేషను. అది నీకు అప్పుడే తెలుస్తుంది. ఏంటిది? నువ్వు ఫెయిల్యూర్లో ఉన్నప్పుడే. హూ ఇస్ ద ట్రూ రిలేషన్ ఇన్ యువర్ లైఫ్, అప్పుడే నీకు తెలుస్తుంది. సో మనం సంతోషంగా ఉన్నప్పుడు 100 మంది ఉంటారు, బాధలు ఉన్నప్పుడు ఒక్కడు కూడా ఉండడు, అవసరం లేదు. నీకు ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు లక్షల మంది నీ చుట్టూ ముసులుతారు. ఆస్తిపాస్తులు లేనప్పుడు ఏ ఒక్కడైతే ఉంటాడో వాడే నీకు నిజమైన బంధువు, వాడే నీకు నిజమైన స్నేహితుడు. సో అలాంటి వాళ్ళను మనం ఐడెంటిఫై చేసేది ఎప్పుడు తెలుసా? సక్సెస్లో కాదు, ఫెయిల్యూర్లో ఉన్నప్పుడే మనం అలాంటి వాళ్ళను ఐడెంటిఫై చేస్తాం. చూసారా, ఫెయిల్యూర్స్ విల్ టీచ్ అస్ మెనీ థింగ్స్. అలానే ఫెయిల్యూర్ రావాలని కోరుకోకండి, వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అది ఏంటిది అనేది, దాని యొక్క రుచి ఏంటిది అనేది. అందుకే ప్రతి ఒక్కరి లైఫ్లో ఎడ్యుకేషన్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరి లైఫ్లో మ్యారేజ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, పర్సనల్ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఫ్యామిలీ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో బికాస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, బట్ ఇట్ వోంట్ బి ఏ లైఫ్ ఫర్ అస్. అదే ఫెయిల్యూర్సే లైఫ్ కాదు, సక్సెస్ కూడా ఉంటుంది. చాలామంది కూడా ఎవరిని గురించి అడిగితే నా జీవితాంతం కష్టాలే బ్రదర్ అంటారు. అలా ఏముండదండి, సుఖాలు కూడా ఉంటాయి, కానీ మనం మర్చిపోతాము. ఒక్క కష్టమే మనం బాధపడతాము. సో మనము అన్ని గుడ్ హెల్త్ బాగున్నారా అంటే బాగున్నాము, కానీ బీపీ ఉన్నదని చెప్తాము. ఎందుకు? అది అవసరమే లేదు, ఎందుకంటే మనకు అన్ని భాగాలు సవ్యంగా పనిచేస్తున్నాయి కదా. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. సో బలహీనత యందు దేవుడి యొక్క శక్తి మన లోపల ఏమవుతుందట? పరిపూర్ణమవుతుంది. అంటే దేవుడి గురించి ఇంకెక్కువగా నువ్వు నేర్చుకుంటున్నావు. ఆయన నాతో చెప్పాను, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము. క్రీస్తు శక్తి ఎవరి మీద నిలిచి ఉంటుందంటే బలహీనుల మీద, బాధలో ఉన్న వాళ్ళ మీద, కష్టాల్లో ఉన్న వాళ్ళ మీద, ఫెయిల్యూర్స్లో ఉన్న వాళ్ళ మీద, రిజెక్షన్స్లో ఉన్న వాళ్ళ మీద ఇంకెక్కువగా కృప ఎక్కువగా ఉంటుంది. సో విశేషంగా నా బలహీనతల అందే బహు సంతోషంగా అతిశయపడదును. చూసారా, బహు సంతోషముగా అతిశయపడాలి బలహీనతల అందే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మన పాయింట్కి వచ్చాం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. 2 కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయం 10వ వచనం అందరూ కూడా నోట్ చేసుకోండి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. సో అనారోగ్య సమస్య ఉంది, బౌన్స్ బ్యాక్, డోంట్ వరీ ఎట్ ఆల్. మనకు చిటికనేలు నొప్పి వస్తుంది, కానీ మనం ఆ బాడీ అంతా బాగానే ఉంటుంది, ఆ చిటికనేలు నొప్పి గురించే బాధపడుతుంటాం. లీవ్ ఇట్ టు గాడ్. మన ఇంట్లో అన్నీ బాగానే ఉంటాయి, ఒకటి ఏదో చిన్న సమస్య బాధ పెడుతుంటుంది, దాని గురించి ఆలోచిస్తాము. మిగిలిన అన్నీ కూడా వదిలేస్తాము, సంతోషకరమైన విషయాలు వదిలేస్తాము. ఒకటే గుర్తుపెట్టుకోండి. సో దేవుడు ఏమంటున్నాడంటే, క్రీస్తు నిమిత్తం మనందరము దేవుల్లో ఉన్నాం కనుక బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఎందుకంటే దాని వెనుకాల దేవుడి యొక్క గొప్ప ఆశీర్వాదం ఉంది, దాని వెనుకాల దేవుడి యొక్క గొప్ప మహిమ ఉంది, దేవుడి యొక్క గొప్ప నడిపింపు విధానం ఉంది. సో ప్యూరిఫికేషన్ ఉంటుంది, మనల్ని సాటిస్ఫై చేస్తాడు, మనల్ని పవిత్రపరుస్తాడు, హోలీగా మారుస్తాడు ఈ సమయంలో. సో నువ్వు బలహీనపడ్డప్పుడు ఎస్ నేను ఒప్పుకుంటా, మనుషులందరూ కూడా ములుగుతున్న నక్క మీద ఒక కొబ్బరి బొండం పడితే ఎలా ఉంటుందో, మనము డౌన్ అయినప్పుడు, మనం ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు, రిజెక్షన్స్లో ఉన్నప్పుడు మన మీద నిందలు వేస్తారు, చాలామంది అవమానాలు వేస్తారు. సో డోంట్ వరీ ఎట్ ఆల్, వాళ్ళకు సమాధానం చెప్పేది దేవుడే. సో అందుకే చాలామంది నువ్వు బలంగా ఉన్నా కూడా నిన్ను బలహీనపరచాలని, వాళ్ళ ఈగో సాటిస్ఫై కావాలని కూడా చాలామంది కూడా నిన్ను బలహీనపరుస్తారు.
సో నీకు అవమానం వచ్చిందా, ఇంకా హ్యాపీగా ఉండు. నింద వచ్చిందా, ఇంకా హ్యాపీగా ఉండు. హింసలు వస్తున్నాయా, హ్యాపీగా ఉండు. శోధనలు వస్తున్నాయా, హ్యాపీగా ఉండు. ఇబ్బందులు వస్తున్నాయా, హ్యాపీగా ఉండు. ఫెయిల్యూర్స్ వస్తున్నాయా, హ్యాపీగా ఉండు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు డూ సంథింగ్ బిగ్ ఫర్ మీ. నా కోసం ఏదో పెద్దగా చేస్తున్నాడు దేవుడు, గొప్పగా ఏదో చేస్తున్నాడని మర్చిపోకు. కానీ నీకు నువ్వు సరి చెప్పుకోవాల్సిన వాక్యం ఏంటిదంటే, ఈ వాక్యం అందరూ గుర్తుంచుకోవాలమ్మా. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నీ కష్టం వచ్చింది సడన్గా అంటే ఇమ్మీడియట్గా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనని నీకు నువ్వు బౌన్స్ బ్యాక్ కావాలి. సడన్గా ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందని డాక్టర్ చెప్పాడు, అప్పుడే నువ్వు మనసులో ఈ మాట రావాలి, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. సో సడన్గా ఒక ప్రమాదం వచ్చినట్టు అనిపించింది, లేకపోతే నీకు ఏదైనా బాధ వచ్చింది, కష్టం వచ్చింది, లేకపోతే నువ్వు కృంగిపోతున్నావు, ఎవరైనా అవమానపరిచారు, నింద వేశారు, కష్టం వచ్చింది, ఉపద్రవం వచ్చింది. సో అప్పుడే నువ్వు ఈ వాక్యము గుర్తు చేసుకొని యూ షుడ్ కమ్ బ్యాక్ టు నార్మల్ పొజిషన్. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనని ఈ వాక్యము మనసులో అనుకొని మనసులో మెడిటేట్ చేయండి చాలాసార్లు. ఎవరైనా అధైర్యంగా ఉన్నారా, పిరికిలో ఉన్నారా, ఎవరికైనా ఏంటిది దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారా, బలహీన పడుతున్నారా, కష్టాల్లో ఉన్నారా, బాధలో ఉన్నారా, ఈ వాక్యాన్ని మీరు మెడిటేట్ చేయండి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనని. అప్పుడు నీకు డబల్ స్ట్రెంగ్త్ వస్తుంది. సో వాక్యం ఎప్పుడు కూడా తప్పు చెప్పదండి. వాక్యం ఎప్పుడు కూడా మనల్ని తప్పు చెప్పదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు కూడా గత ఎన్నికలలో ఓడిపోయిన వాళ్ళు అలాగే బాధపడకుండా మళ్ళీ క్యాంపెయినింగ్ చేసి, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చేసి, మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి, బౌన్స్ బ్యాక్ వచ్చారు, మళ్ళీ అధికారంలోకి వచ్చారు. సో చాలామంది కూడా ఎవరైనా కూడా బౌన్స్ బ్యాక్ అవుతుంటా అంటారు, అంటే అక్కడే ఆగిపోరు వాళ్ళు. ఇంకా డబల్ పోర్షన్ ఆఫ్ స్ట్రెంగ్త్ని తెచ్చుకొని, డబల్ పోర్షన్ ఆఫ్ స్టెమినాను, డబల్ పోర్షన్ ఆఫ్ ఎనర్జీని తెచ్చుకొని ముందుకి సాగాలి. సో మన లైఫ్ ఒకరు ఉన్నారని సాగదు, ఒకరు లేరని ఆగిపోదండి. ఎవరున్నా లేకపోయినా మన జీవితం మనం ముందరికి సాగించాల్సిందే. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఫ్రెండ్స్ ఉంటారు, మధ్యలో వెళ్ళిపోతారు. మన జీవితంలో పేరెంట్స్ ఉంటారు, ఒక స్టేజ్ రాగానే వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. కొన్ని స్టేజ్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు ఒక స్టేజ్లో వెళ్ళిపోతారు. సిబ్లింగ్స్ ఉంటారు, వాళ్ళు ఒక స్టేజ్లో వెళ్ళిపోతారు. సో దిస్ ఈజ్ యువర్ లైఫ్, యు ఆర్ ఇన్ ద వార్ఫేర్. నువ్వు ఒక యుద్ధ భూమిలో ఉన్నావు. సో నువ్వు ఒక యోధుడవు. సో దిస్ వార్ ఈజ్ యువర్స్ ఓన్లీ, ఇట్స్ బిలాంగ్స్ టు యువర్స్ ఓన్లీ. ఫైట్ ఫర్ ఇట్, అంతే. మనం దాన్ని ఏమీ చేయలేము. దేవుణ్ణి నమ్ముకొని ముందరికి సాగడమే. సో అందరూ కూడా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనని మెడిటేట్ చేసుకోండి. మీకు సడన్గా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, సడన్గా ఏమైనా అవమానం వచ్చినప్పుడు, సడన్గా ఏమైనా నింద వచ్చినప్పుడు, అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, లేకపోతే మీరు డౌన్ అవుతున్నారని మీకు అనిపించినప్పుడు, సో మనసులో బాధ వచ్చినప్పుడు, మనందరం మనుషులము, ఇవన్నీ కామన్. బాధ అని, చింత అని, విచారణ, ఇవన్నీ మనిషికి కామన్, ఎవరికైనా కామనే ఇదన్నీ. కానీ మనము రెట్టింపు స్పీడ్తో బ్యాక్ రావాలి. ఒక బాల్ని గోడకేసి కొడితే రెట్టింపు స్పీడ్తో మనకు ఎలాగైతే బ్యాక్ వచ్చేస్తుందో మనం కూడా రెట్టింపు స్పీడ్తో బ్యాక్ కావాలి. బట్ టైం ఉంటుంది ప్రతిదానికి. ఈరోజు ఫెయిల్యూర్ వస్తే రేపే మళ్ళీ సక్సెస్ రావాలని లేదు, కొంత టైం ఉంటుంది. ఫెయిల్యూర్స్కి కొంత టైం ఉంటుంది, సక్సెస్కి కొంత టైం ఉంటుంది, అండ్ రిజెక్షన్స్కి కొంత టైం ఉంటుంది, ప్రాఫిట్స్కి కొంత టైం ఉంటుంది, అండ్ లాసెస్కి కొంత టైం ఉంటుంది. సో ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఈరోజే ప్రాఫిట్ వచ్చింది రేపే లాస్ రావాలని కాదు, ఈరోజే లాస్ వచ్చింది రేపే ప్రాఫిట్ వస్తుందని కాదు. సో ఆ లాస్లో నువ్వు ఎలా స్ట్రాంగ్గా వెళ్తున్నావు అది ఇంపార్టెంట్. ఆ ఫెయిల్యూర్స్లో నువ్వు ఎలా స్ట్రాంగ్గా నిలబడుతున్నావు అది ఇంపార్టెంట్. ఆ బాధలలో నువ్వు ఎలా లేచి నిలబడుతున్నావు అది ఇంపార్టెంట్. సో ఇది అందరి లైఫ్లో కామన్. ఈవెన్ సెలబ్రిటీస్ అయినా తీసుకోండి, లేకపోతే కరోడ్పతి అయినా తీసుకోండి, ప్రతి ఒక్కరి లైఫ్లో ఇవన్నీ హడల్స్ ఈజ్ వెరీ ఇట్స్ ఏ కామన్ ఫర్ ఎవ్రీ వన్. సో హౌ టు హ్యాండిల్ ఇట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం ఎలా హ్యాండిల్ చేస్తామనేది చాలా ఇంపార్టెంట్. చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము. సో మా బాహ్య పురుషుడు కృషించినను అంత్య పురుషుడు దినదినము నూతన పరచబరుచున్నాడు. సో మన లోపల పరిశుద్ధాత్మదేవుడు, మన లోపల ఆత్మసాక్షి, ఆత్మ బలము, ఇవన్నీ ఉంటాయండి మనకు తెలియకుండానే. మనోసంకల్పము. సో నీ కష్టం వచ్చింది కానీ నువ్వు కృంగిపోతున్నావు, కానీ నీ లోపల దేవుడు ఏం చేస్తున్నాడు, నీ ఆత్మను వర్ధిల్లేలాగా చేస్తున్నాడు. మేము అధైర్యపడను, బాహ్య పురుషుడు కృషించినను అంటే నీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి,
నీకు ఆరోగ్యము పాడవుతుంది, కానీ లోపల నీ ఆత్మ ఏమవుతుందంటే బలపరుస్తుంటా అంటాడు, బలపడుతుంటా అంటాడు, ఇంకా నీతిగా, ఇంకా పరిశుద్ధంగా, ఇంకా వెలుగులోకి మారుతుంటా అంటాడు. సో అంతఃపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. సో నీ కష్టాల్లోనే నీ మైండ్ రెన్యూ అవుతుంది. అంతఃపురుషుడు అంటే నీ పరిశుద్ధాత్మ దేవుడు, లేకపోతే నీ మైండ్ సెట్ కూడా మారిపోతుంటుంది. నువ్వు సక్సెస్లో ఉన్నప్పుడు గుడ్డిగా అందరు నమ్ముతావు, కానీ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో నీకు ఒక మైండ్ వచ్చేస్తుంది, నీకు ఒక డిసిషన్ మేకింగ్ వస్తుంది. సో నువ్వు హెల్త్ బాగున్నప్పుడు ఏది పడితే అది తింటావు, కానీ నీ హెల్త్ బాగా పాడవుతున్నప్పుడు చూసుకుంటూ తింటావు, ఏది తింటే బాగుంటుంది, ఏది తినకపోతే బాగుంటుందని. సో ఇలాంటి అన్ని టీచింగ్స్ మన లైఫ్లో దొరుకుతాయి. సో నీకు కష్టం వచ్చిందని అధైర్యపడకు. సో దాంట్లో నుంచి దేవుడు ఏం తీయబోతున్నాడో ఆలోచించు. దాంట్లో నుంచి నువ్వేం నేర్చుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మా బాహ్య పురుషుడు కృషించినను అంటే కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా కూడా నీ మనోసంకల్పం గట్టిగా ఉండాలి, నీ గుండె ధైర్యం గట్టిగా ఉండాలి, కృంగిపోకుండా కృషించిపోకుండా స్టాండ్ అయి నిలబడాలి. సో ఒక ముందడికి ఎలా ఉండాలంటే ఒక ప్రమాదానికి నువ్వే ఎదురుగా వెళ్ళాలి, ఆ కష్టానికి నువ్వే ఎదురుగా వెళ్ళాలి, ఆ బలహీనతకు నువ్వే ఎదురుగా వెళ్ళి బలంగా మారాలి. సో ఒక కొండకు నువ్వే ఢీ కొట్టుకునేలాగా వెళ్ళాలి. కొండ మన మీద పడదు కాదు, మనమే కొండ మీద పడేలాగా. ఇవన్నీ గుండె ధైర్యంతో చేసే పనులు ఇవన్నీ కూడా. సో ఇలాంటివి మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అంత్యపురుషుడు దినదినము నూతన పరచుచున్నాడు. సో మనకు డౌన్ అయినప్పుడే మనకు తెలుస్తుంది ఏం ఆలోచించాలి, ఏమి మాట్లాడాలి, ఎలా ఉండాలి. సో మన అందరి జీవితంలో ఈ ఫెయిల్యూర్స్ వల్లనే మనకు మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయండి. ఆ రిజెక్షన్స్ వల్లనే, ఈ అవమానాల వల్లనే, ఈ బంధువుల వల్లనే, ఈ స్నేహితుల వల్లనే, ఈ సమాజం వల్లనే మనకేమయ్యాలి తెలుసా? మనకు ఒక మెచ్యూరిటీ లెవెల్ పెరిగింది, మనకు ఒక సామర్థ్యం వచ్చింది, మన మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, మనకు ఒక గుండె ధైర్యమును తీసుకొచ్చింది ఈ నడిపింపు. సో ఇవన్నీ కూడా కామన్ అయినప్పుడు నువ్వేమనుకోవాలి మనసులో? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఫెయిల్యూర్ వచ్చిందా? నేను ఎప్పుడు ఫెయిల్యూర్లో ఉన్నానో అప్పుడే నేను సక్సెస్ అవుతాను. సో రిజెక్షన్స్ వచ్చాయా? నేను ఎప్పుడైతే రిజెక్షన్లో ఉన్నానో అప్పుడే నేను సెలక్షన్లోకి వెళ్తాను. సో నీకు ఎప్పుడైనా లాస్ వచ్చిందా? నేను ఎప్పుడు లాస్లో ఉన్నానో అప్పుడే ప్రాఫిట్లోకి వెళ్తాను. ఎప్పుడైతే నేను బ్యాడ్ హెల్త్లో ఉన్నానో అప్పుడే నేను గుడ్ హెల్త్గా మారుతాను. ఎప్పుడైతే నేను వీక్గా ఉన్నానో అప్పుడే నేను స్ట్రెంగ్త్గా మారుతాను. సో అలా నీ మాడ్యూల్ చేసుకోవాలి. ఏమీ లేదు, ఆ కష్టం నిన్నేం చేయదు, ఆ నష్టం నిన్నేం చేయదు, ఆ బాధ నిన్నేం చేయదు. ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో బాధలు వచ్చాయి, ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. బట్ స్టిల్ ఇంకా మనం బ్రతికే ఉన్నామా? స్టిల్ ఇంకా మనము దేవుల్లో ఎదుగుతున్నామా? స్టిల్ ఇంకా మనము నివసిస్తున్నాం కదా. సో ఏదేమన్నా చేసిందా? చేయలేదు. కానీ కొంతమంది ఎమోషన్గా వీక్ ఉంటారు. సో వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు, ఆ 10% ప్రాబ్లమ్ని 100% లాగా తీసుకుంటారు. కొంతమంది ఆ 100% ప్రాబ్లం కూడా 10% లాగా ప్రాబ్లం లాగా ఫీల్ కారు. సో హౌ యు ఆర్ టేకింగ్ ఇన్సైడ్, దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎలా ఇన్సైడ్ ఎలా తీసుకుంటున్నావు అది కూడా ముఖ్యమే. సో డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ అని అంటారు. అందుకే ఏది కూడా నువ్వు మనసు మీదకి తీసుకోవద్దు. సో సో ఇప్పుడు ఇవన్నీ కూడా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నా అంటే మన అంతర్య పురుషుడు దినదినము స్ట్రెంగ్త్ అవుతున్నాడు, స్ట్రెంగ్త్ చేయడానికి నూతన పరచబడుచున్నాడు. సో 2 కొరింథీయులకు రాసిన 4వ అధ్యాయం 17వ వచనము, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. సో మన కంటికి కనిపించేదే నిజం అనుకుంటాము, కానీ కంటికి కనిపించనిది చాలా ఉంటుంది. సో అదే నిజం అనుకొని మనం నమ్ముతున్నాము, కానీ నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. మన శ్రమలు ఇది క్షణ మాత్రమే దేవుడి దృష్టికి. సో మనం కూడా మనకు సక్సెస్ ఉన్నప్పుడు మన లైఫ్ చాలా తొందరగా గడిచినట్టు అనిపిస్తుంది. ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు అసలు గడిచినట్టు అనిపించదు. సో క్షణమే అనిపిస్తుంది. సో అదే అంటున్నాడు, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. సో నీ యొక్క కష్టము, నీ శ్రమ క్షణమాత్రం, అంటే వస్తుంది పోతుంది, ఏదో ఒక రోజు వస్తుంది, ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది. నువ్వు ఎక్కువగా ఆలోచించి 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 అదే శ్రమలో ఉండిపోతున్నావు, అదే కష్టంలో ఉండిపోతున్నావు. మూవ్ ఆన్ టు నెక్స్ట్ లెవెల్. సో దేవుడు అప్పుడే మహిమను తీసుకెళ్తాడు. నువ్వు కష్టం వచ్చింది అక్కడే ఆగిపోయావు అనుకో, దేవుడు మహిమను తీసుకురాలేడు. నువ్వు బాధ వచ్చిందని అక్కడనే ఆగిపోయావు అనుకో, దేవుడు మహిమను తీసుకురాలేదు. నువ్వు చింత వచ్చింది, ఫెయిల్యూర్ వచ్చింది అక్కడ అనుకో, దేవుడు నీకు నూతన ద్వారాలు ఓపెన్ చేయలేడు. గాడ్ ఆల్వేస్ రెడీ టు ఓపెన్ న్యూ డోర్స్ ఇన్ యువర్ లైఫ్. సో 10 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యావా, మళ్ళీ రాయి, దేవుడు 10లో నుంచి 5 తీసేస్తాడు. మళ్ళీ రాయి, ఆ 5ని తీసేస్తాడు.
సో లైఫ్లో కూడా అలా వస్తున్నాయా, నువ్వు ప్రయత్నిస్తూ ఫెయిల్ అవుతున్నావా ప్రయత్నించు, ఫెయిల్ అవుతున్నావా ప్రయత్నించు, ఫెయిల్ అవుతున్నావా ప్రయత్నించు. ప్రయత్నం ఎప్పుడైతే నువ్వు విరమించుకుంటావో, ప్రయత్నం ఎప్పుడైతే ఆపేస్తావో, అప్పుడే నీకు నిజమైన డెత్, అప్పుడే నీకు నిజమైన ఫెయిల్యూర్స్. ఇవన్నీ ఎవరు చేస్తారు? ప్రయత్నం విరమించే వాళ్ళు బలహీనులు చేస్తారు, బలహీనులు చేస్తారు. సో నీ శ్రమ క్షణమాత్రం ఉంటుంది. అంటే నువ్వు శ్రమ మీద ఎక్కువగా ఫోకస్ చేయకు, నీ నష్టం మీద ఎక్కువ ఫోకస్ చేయకు, నీ రిజెక్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయకు, నీ బాధ మీద, నీ అనారోగ్య సమస్యల మీద ఫోకస్ చేయకు. సో దెర్ ఆర్ ఆల్వేస్ అదర్ సైడ్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే అందరూ నాకు కష్టం ఉంది, కష్టం ఉందని అంటారు కదా, ఆ కష్టంలో కూడా ఒక సుఖం ఉంటుంది, ఆ నష్టంలో కూడా ఒక లాభం ఉంటుంది, ఆ అవమానంలో కూడా ఒక సంతోషం ఉంటుంది. ఎందుకంటే చెప్తున్నాను వినండి, మనకు డే ఉంటుంది, ఈ 24 అవర్స్లో కొంచెంసేపు ఒక బాధ ఉంటుంది, తర్వాత ఏదో ఒక న్యూస్ చేసి మనం సంతోషపడతాము. సో ఆ సంతోషాన్ని పక్కకు పెట్టేసి ఆ బాధ గురించి ఆలోచిస్తాము. సో గత సంవత్సరం ఏదో ఒకటి జరిగిందని ఈ సంవత్సరంలో మనం తలుచుకుంటాము. దట్ ఈస్ అవర్ మిస్టేక్, అవర్ మిస్టేక్. లీవ్ ఎవ్రీథింగ్. నిన్నటిది నిన్నటి, నిన్న వండిన అన్నము ఈరోజు తింటామా? 3 రోజుల క్రితం వండిన అన్నము ఈరోజు తింటామా? 10 సంవత్సరాల క్రితం వండిన ఆహార పదార్థాలు ఈరోజు తింటామా? పాడైపోతాయి కదా. అలాగే మన జీవితంలో కూడా నిన్న జరిగిపోయింది ఒక వేస్ట్ డస్ట్బిన్ లాగా, లేకపోతే ఒక వేస్ట్ పేజ్ లాగా, పేపర్ లాగా మార్చేసుకోవాలి. ఎందుకంటే సో మనం 2 రోజుల క్రితము వండిన ఆహారం ఈరోజు తిననప్పుడు, 2 రోజుల క్రితం జరిగిన బాధ, శ్రమ మనం ఈరోజు ఎందుకు ఆలోచించాలి? జస్ట్ మూవ్ ఆన్, గెట్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్, గెట్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్ సర్కమ్స్టాన్సెస్, గెట్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్ ప్రాబ్లమ్స్. సో యూ నీడ్ టు ఓవర్కమ్ ఇట్, యూ నీడ్ టు ఓవర్కమ్ ఇట్ అండ్ అచీవ్ దట్ ఫెయిల్యూర్ టు సక్సెస్. దేవుడు సక్సెస్ కాదు, ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. సో నువ్వు అచీవ్ చేసుకోవాలి. ఆ ఫెయిల్యూర్స్ని సక్సెస్కి ఎలా మార్చుకోవాలి, ఆ బలహీనతను బలంగా ఎలా మార్చుకోవాలి, ఆ అనారోగ్య సమస్యలను ఆరోగ్యంగా ఎలా మార్చుకోవాలి, అది నీ చేతిలో ఉంది. అది నువ్వు ఎప్పుడైతే ఆ శ్రమలో అక్కడే ఆగిపోయావనుకో, దేవుడు నీకు ద్వారాలను పెంచాడు. శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. సో మహిమ పెరుగుతుంటుంది అందులోనే, ఆ శ్రమల్లోనే దేవుడు నీకు మహిమను తీసుకొస్తాడు. అందుకే నేను ప్రేర్ చేస్తాను, మీరు గమనించారు లేదో, వాట్ సిచ్యువేషన్ ఐఎమ్ గోయింగ్ త్రూ, వాట్ సర్కమ్స్టాన్సెస్ ఐఎమ్ గోయింగ్ త్రూ, వాట్ ప్రాబ్లమ్స్ ఐఎమ్ గోయింగ్ త్రూ, బ్రింగ్ ద గ్లోరీ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ మై లార్డ్. మేము మీ అందరికి కూడా అదే ప్రేర్ చేస్తాను నేను. మనందరం ఏదో ఒక సిచ్యువేషన్ గుండా, ఏదో ఒక సర్కమ్స్టాన్సెస్ గుండా, ఏదో ఒక ప్రాబ్లం గుండా వెళ్తాం కదా. అది అప్పుడు ఏం చేయాలి మనము? అయ్యా, రేజ్ మీ అప్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్, బ్రింగ్ ద గ్లోరీ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్, గివ్ ద సక్సెస్ విక్టరీ ఓవర్ మై సిచ్యువేషన్స్, ఓవర్ మై ప్రాబ్లమ్స్, ఓవర్ మై సర్కమ్స్టాన్సెస్ అని ప్రార్థించుకోవాలి. God definitely will bring that situation out of from your hand. So we'll continue tomorrow or Monday. Lord Jesus, thank you so much. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడనని మీరు మాట్లాడారు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా మాకు స్ట్రెంగ్త్ ఇస్తున్నందుకు, స్ట్రాంగ్నెస్ చేస్తున్నందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, మేము ఇప్పటివరకు ఎన్నో సార్లు కుంగిపోయాం, కృషించిపోయాము, అక్కడనే ఆగిపోయాము, అక్కడే స్ట్రక్ అయిపోయాం తండ్రి. ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినందుకు, మమ్మల్ని విశ్వాసంలో బలపరిచినందుకు, ఇంకా ఫిజికల్గా స్ట్రెంగ్త్ని, ఎమోషనల్గా స్ట్రెంగ్త్ని, ఇంకా ఫైనాన్షియల్, ఇంకా స్పిరిచువల్గా స్ట్రెంగ్త్ని ఇచ్చినందుకు శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు తండ్రి. ఆమెన్, ఆమెన్.